పూరా లోకల్. నమస్తే, మీరు చూస్తున్నారు పురా లోకల్. దిస్ ఇస్ తేజ పృథ్వీ. ప్రస్తుతం మనం హైడ్రా ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఎంతో మంది పేద ప్రజలు కానీ లేకపోతే చాలా మంది ఇలా రంగనాథ్ గారిని కలవటానికి అయితే హైడ్రా ఆఫీస్ దగ్గరికి వచ్చారు, వాళ్ళ సమస్యల్ని చెప్పుకోవడానికి అనమాట. సో మన దగ్గర కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏంటి వాళ్ళ సమస్య అని చెప్పేసి. అన్న, ఏ సమస్య పైన వచ్చారు? మేము మా గండిపేట మండల్ మున్సిపాలిటీ మాది. అందులో మాది పిరంచెరు విలేజ్. పిరంచెరు విలేజ్లో మా 34 ఎకరాల 25 గుంటల ల్యాండ్. చెరువుకు వచ్చే వాటరు దాని మీదనే మొత్తం కూలగొట్టేసేసి, కాలువను కూలగొట్టేసేసి వీళ్ళు మొత్తం కాంప్లెక్స్ కట్టేసేసారు. పర్మిషన్ మన మున్సిపాలిటీ ఇచ్చినమంటారు కానీ ఇంతకుముందు హైడ్రా ఆఫీసర్ ఉండవు ఆయన, మన ఈ డిపార్ట్మెంట్ ఆయనకు మేము ఎంతో మొరపెట్టుకున్నాము. సార్ ఇట్లా ఇదిగో చాలా దౌర్జన్యంగా కడుతురు, ఎఫ్టీఎల్ కడ్డీలు వాతినాక కడ్డీలు అన్నీ కూల్చేసి లోపల కట్టేసేసి. కట్టేటప్పుడు మీకేమీ ఇన్ఫార్మ్ చేయలేదా? ఇన్ఫార్మ్ మేము చేస్తలేరు, మేము పోయి చెప్పినాము. అప్పుడు హైడ్రా లేకుండా కదా, మేము చెప్తుంటే వాళ్ళు అసలు వినిపించడమే లేదు. మన మున్సిపాలిటీకి సంబంధించిన ఆఫీసర్లకు చెప్పినా కానీ ఆయన లే మొత్తం పర్మిషన్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మేము మొత్తము అన్ని తెచ్చుకొని కడుతున్నాం మేము అని చెప్పేసి మాకు ఎట్లా మొత్తం తీసి పడేసినట్టు మాట్లాడుతున్నాం. అసలు ల్యాండ్ అయితే మీదే, అది అసలు ల్యాండ్ మొత్తం మాది. పేపర్స్ కూడా ఉన్నాయి కదా, పట్టాలు ఉన్నాయి మీ దగ్గర? మా పట్టాలు కాదు మేడం, మా చెరువు, మా ఊరు చెరువు మాది. దానికి మాది మేము టీచర్ డిపార్ట్మెంట్ నుంచి మాది సంఘం ఉంది, దానికి ఎస్సీ సంఘం ఉంది, మాది కంప్లీట్ చేస్తున్నాం ఇప్పుడు. ఇప్పుడు తీసుకుంటామన్నారు, కంప్లీట్ తీసుకుంటాం. దాని తర్వాత చూడాలి మళ్ళీ. మరి ఏమన్నారు కాంప్లెక్స్ కట్టిన వాళ్ళు? మా మాట వినిపించుకుంటలేరు మేడం. మా దగ్గర కమిషనర్ ఆఫీసర్ పర్మిషన్ ఇచ్చిండు, మేము దాని ప్రకారంగా కడుతున్నాము. మేము అక్కడ పుట్టింది పెరిగింది, మా తాతలు ముంతాతలు మేము అక్కడనే, మాది విలేజ్, మేము అక్కడ బతకనికి రాలేదు. అన్ని రోజులు అది మేము చూస్తున్నాము. మొత్తము వచ్చే మొత్తం కాలువ నీళ్ళని చెల్లరకు వచ్చేస్తుంది, దాన్ని మూసేసారు. ఎక్కడక్కడ జామ్ అయిపోయినాయి నీళ్ళన్నీ, చెల్లరకు నీళ్ళు వస్తలేదు. ఇప్పుడు ఆ చేపలకు మేము ఎప్పుడు మా జీవనోపాధి దాని మీద ఉంది, చేపలు పట్టుకొని బతుకుతాం మేము. అయితే ఇప్పుడు చేపలు బియ్యాలు పెరుగుతలేవు, అందులో నీళ్ళు తక్కువ అయిపోయినాయి, చేపలు పెరుగుతలేవు. కంప్లైంట్ ఇస్తే మీకు ఏమైనా ప్రాబ్లం అవుతుందా మరి ఇక్కడ ఏమన్నా అనుకుంటున్నారు? ఏం ప్రాబ్లం, మాకేం ప్రాబ్లం లేదు, మాకేం ప్రాబ్లం లేదు. వీళ్ళు మాకు రెస్పాన్స్ ఇస్తే చాలు, దాన్ని వచ్చి దాన్ని ఏంది ఎంక్వైరీ చేసి మొత్తం దాన్ని చూస్తే చాలు మేడం. ఇప్పుడు 5-6 బిల్లులు కట్టారు, మొత్తం చల్లనే కట్టేసేసారు. వాళ్ళు ఏమైనా బెదిరిస్తే ఏమంటారు? బెదిరిస్తే మేము అట్లేం లేదు కానీ, ఎందుకు కదా అవన్నీ కానీ ఇక మేమేంది కానూన్ ప్రకారంగా పోలే కదా మేడం. మనం దౌర్జన్యం చేయాలంటే వాళ్ళని జరిసేవాళ్ళకి మేము ఏదో చేస్తాం, చాలామంది ఉంటాం మేము విలేజ్లో. కాకపోతే ఏంటంటే ఇక మళ్ళీ మా మీద చట్టప్రకారం వెళ్ళాలి. పెంట్ హౌస్ డిమాలిషన్ చేసిన 20th February వితౌట్ ఇన్ఫర్మేషన్. నేను అదే అక్కడ కంప్లైంట్ ఇచ్చిన జిహెచ్ఎంసీలో, ట్యాంక్ బండ్లో. వాళ్ళు కంప్లైంట్ తీసుకున్నారు, అవుతుందని చెప్తున్నారు. మా కాకుంటే నేను ఇక్కడ వచ్చిన. అంటే అది మీ ల్యాండ్లో ఉందా లేకపోతే పక్కనే ఉన్నది? ప్రవీణ్ గౌడ్, సుధీర్ గౌడ్ వాళ్ళు కూడా కట్టుకున్నారు GR+4. వాళ్ళ మీద ఏం తీసుకోలేదు యాక్షన్, నా మీద తీసుకున్నారు. నాకు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. ఓకే, అంటే కొనేటప్పుడు మీరు అందరు కలిసి కొనుక్కున్నారు ఆ ల్యాండ్? వాళ్ళు సపరేట్ ఉన్నారు, నేను సపరేట్ ఉన్నా. నేను 4 లింక్ డాక్యుమెంట్ ఉన్నది నా దగ్గర. దాని తర్వాత కూడా వాళ్ళు వచ్చి డిమాలిషన్ చేసినారు. నేను రెగ్యులైజేషన్ కోసం ఇచ్చిన అక్కడ 40 days బిఫోర్, అది కూడా చూడలే వాళ్ళు. నాకు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలే, కాల్ కూడా చేయలే. లాక్ బ్రేక్ చేసి మీద పోయి కూలగొట్టినారు. మరి ఇప్పుడు ఇక్కడికి వచ్చారు కదా, కంప్లైంట్ చేశారా? ఏమంటున్నారు లోపల? కంప్లైంట్ చేస్తే ఏం చెప్తున్నారు, అక్కడే పో సెకండ్ ట్యాంక్ బండ్లో ఇక్కడ మేము తీసుకొని గవర్నమెంట్ ల్యాండ్ తీసుకుంటాం అని చెప్తున్నారు. అంటే ప్రైవేట్ టు ప్రైవేట్ అనమాట, అక్కడే పోమని చెప్తున్నారు. సో మీరేం చేయబోతున్నారు మరి అక్కడికి వెళ్ళి? మీ డెసిషన్ ఎలా ఉంది? కంప్లైంట్ ఇచ్చినా కదా మేడం, వాళ్ళ మీద యాక్షన్ ఎందుకు తీసుకోలే? నా దగ్గర తీసుకున్నాం సరే, నేను ఇల్లీగల్. వాళ్ళు టోటల్లీ అన్ఆథరైజ్డ్ కన్స్ట్రక్షన్, వాళ్ళు పర్మిషన్ కూడా తీసుకోలే. నా దగ్గర పర్మిషన్ కూడా ఉంది. మీరేం చేయాలనుకుంటున్నారు మరి ఇప్పుడు అక్కడికి వెళ్ళి? ఇదే కంప్లైంట్ చేస్తారా? నేను చేస్తున్నా, 4 వారం నుంచి చేస్తున్నా. అక్కడ యాక్షన్ ఏం తీసుకోవాలి. తీసుకుంటే నాకు కూడా అది అవుతుంది కదా మేడం, అందరి కోసం ఒకటిలా ఉంటుంది కదా. అదే నేను ఈయన పేరు మీద ఉన్నది అది. ఈ పేపర్స్ అన్ని ఒరిజినల్ పేపర్స్ అంటారా? పట్టాలేనా? ఓకే, ఒరిజినల్ కూడా వాళ్ళు చూసి అక్కడ పోమని చెప్తున్నారు.